హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం కీమా, మెంతం కూర, టమాటా వేసి కర్రీ అయితే చేస్తున్నామండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్స్ అండ్ అన్నీ ఉంటాయి. పిల్లలకి ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారండి. ఇలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా చికెన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే బాగుంటుందండి. ప్రాసెసింగ్కి అయితే చూద్దాము. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం ఆనియన్స్ బాగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాము. ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి ఉడికించాలండి. ఇది మనకి రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం కారం అయితే తక్కువనే వేస్తున్నానండి. వెళ్ళి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ వేసాము. కొద్దిగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాలండి. ఆనియన్స్ అయితే బాగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఏ కర్రీకైనా ఆనియన్స్ బాగా ఉడకాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఇంకా బాగా ఉడకడానికి. మరి కొంచెం తర్వాత వేసుకుందాము. ఇప్పుడైతే 1/2 స్పూన్ అయితే వేసాము సాల్ట్. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికిద్దామండి. 5-10 మినిట్స్ ఉడకాలి. ఇది ఒకసారి మూత తీసేసి ఇప్పుడు మనం కీమాను కూడా వేసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసామండి. బాగా బోన్స్ లేకుండా చూసుకొని వేయాలి. మొత్తం వేసేసుకుంటున్నాము. ఇదంతా వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ అండి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం మనం ఆనియన్స్తో పాటే ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికించాలి. తర్వాత మనం మూత పెడదాం. మూత పెడితే మనకు వాటర్ వస్తుందండి. మూత పెట్టకుండా ఒక 10 నిమిషాలు అయితే ఆనియన్స్తో పాటే ఉడికిద్దామండి. ఇందులో ఇంకా ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయట్లేదు. కొంచెం కసూరి మెతి, మరి కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇంట్లో ప్రిపేర్ చేసిందే అది కూడా. అంతే అండి. ఇప్పుడు ఆనియన్స్తో పాటు అయితే కీమాను ఉడికిస్తున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదండి. అప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకుందాం. కారం 1 స్పూన్ వేసానండి. కొంచెం తర్వాత కొంచెం సాల్ట్ 1/2 స్పూన్ మళ్ళీ వేసాము. బాగా కలిపేసుకోవాలి. ఇది మెంతం వేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మెంతం కూడా ఆరోగ్యానికి మంచిదండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించాలండి. ఒక 5-10 మినిట్స్ అయితే అట్లాగే ఉడికించాలి. ఇది బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం చిన్న మెంతం అయితే వేస్తున్నామండి. బాగా శుభ్రం చేయాలి. 2 సార్లు శుభ్రం చేసి వేసుకోవాలి. దీంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 2-3 టమాటాలు అయితే సన్నగా కట్ చేసి వేసాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత పెట్టేసి 10 మినిట్స్ అట్లాగే ఉడికించాలండి. టమాటా బాగా ఉడకాలి. దీంట్లో కూడా కసూరి మేతి వేసాము 1/2 స్పూను. దీంతో కూడా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిపోయింది కదండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసాము. మరొకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికిచ్చేద్దామండి. టమాటా మరియు కీమా బాగా ఉడికితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. కారం మరి ఎక్కువ వేయలేదండి. బాగుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్